శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రంజాన్ ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు మ్యాగజైన్స్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు లౌకికవాదం అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రంజాన్ ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు మ్యాగజైన్స్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు లౌకికవాదం అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమిక్ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, కోశాధికారి ఆజం ఖాన్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంట చక్రపాణి, సియాసత్ దినపత్రిక న్యూస్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు. దానికి మద్దతుగా యూత్ స్టూడెంట్స్ సమావేశాలు పెట్టి ఈ 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా చెప్పండి అని చెప్పి ప్రశ్నించేవారు. వచ్చే సమాధానం ఏంటో చెప్పండి. 5 ఏళ్ళు సమానంగా లేవు, ఉండవు. 5 ఏళ్ళు సమానంగా ఉండే అవకాశమే లేదు. సమానత్వాన్ని చేర్చడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని प्रॉफिट के बारे में किसी ने गलत किया చాలా మంది ఇలాంటి కార్యక్రమం చేయమని ప్రోత్సహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం తక్కువ సమయంలో పూర్తి కావడానికి మిత్రులు అమన్, జాన్షాయి, వెంకటయ్య, మన అఫ్రోజ్ చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మన ఇక్కడ జరుగుతున్నప్పుడే సమాచార కార్యంలో కూడా మన పక్షాలు, మన సీనియర్ చేతున్న అందించారు. స్టాఫ్ అక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ ఇక్కడికి తీసుకెళ్ళి ముఖ్యంగా మా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, విరాట్ గారు, యూసుఫ్ బాబు గారు, కరుణాకర్ దేశాయ్ గారు, ఇతర మిత్రులు, అదేవిధంగా ఈ సభకు హాజరైనటువంటి ప్రజలు, మీ అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ మిలాద్ని పురస్కరించుకొని మన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మీకు శుభాకాంక్షలు. నిన్న మిత్రులు ఫోన్ చేసి ఈ కార్యక్రమం గురించి చెప్పారు. నేను బయట ఉంటుంది. సరే, నాకు ముందు నుంచి తెలుసు. కర్ణాకర్ దేశాయ్ గారిని ఆయన సామాజిక కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. మనతో పాటు కూడా హుజూరాబాద్ ఉద్యోగులు మనతో పాటు వచ్చారు. కర్ణాకర్ దేశాయ్ గారిని దేశ రాస్తున్నారు. అలాగే పెద్దలు, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు చెప్పుకుంటున్నాను. ఇవాళ ఈ సమావేశంలో 75-80 మంది పాల్గొన్నాము అంటే 85-80 మంది వ్యక్తులు అని నేను అనుకోవట్లేదు. 70-75 గొంతుకలు, పత్రికలు పాల్గొనే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పత్రికలు అంతా మీరు నిర్వహిస్తున్నాం కదా. రంజాన్ పండుగ, ఉగాది పండుగ సందర్భంగా అందరం ఒకసారి గెట్ టుగెదర్గా కలుసుకొని ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి మీద, ప్రమాదం మీద చర్చ కొరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడము చాలా శుభదినంగా భావిస్తున్నాం.
ఎందుకంటే తర్వాత నా చిన్నప్పటి స్నేహితుడు, తర్వాత అనేక ఉద్యమాల్లో కలిసి ప్రయాణం చేసినటువంటి యూసుఫ్ బాబు గారు, తర్వాత దేశాయ్ కరుణాకర్ దేశాయ్ గారు, మరియు ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సరే ఈరోజు చాలా శుభపరిణామం. ఎందుకంటే